ఇవే వేసుకుంటారేమో సినిమాలలో మంత్రాలు. सही जाए वो उसको एडजस्टमेंट करने का वो. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజూస్ హోమ్ వీడియోస్. గోకర్ణలో బీచ్ దగ్గర చూడండి, మార్నింగ్ 7:30 8 అవుతుంది. వ్యూ చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది. బీచ్ కొన్ని బీచ్లు ఉన్నాయట, అవి చూసుకొని అక్కడ నుండి మురుడేశ్వర్ టెంపుల్ వెళ్దాము. గోకర్ణ ట్రిప్ ఫస్ట్ డే అయిపోయింది, ఈరోజు సెకండ్ డే. గోకర్ణలో రూమ్ వెకేట్ చేసాము. ఇక్కడ నుండి మనం టిఫిన్ చేసుకొని మురుడేశ్వర్ వెళ్దాము. ఇది ఆన్ ది వేలో అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ఒకసారి చూడండి. ఎక్కడ చూసినా మనకు ఫిష్లే అవైలబుల్లో ఉన్నాయి, అంటే సీ సోర్కి దగ్గరగా ఉంది కాబట్టి లేడీస్ చాలామంది బ్లౌజెస్ వేసుకోలేరు. హోటల్కి వచ్చినాము, ఇప్పుడే ఏం ఫుడ్ తీసుకోవాలని చూస్తున్నాము. ఫుడ్ ఫుడ్ వచ్చింది. బనానా బన్స్ అంట ఇవి. స్వీట్ ఉన్నాయి ఇవి. మన సైడ్ దొరకాయి ఇవి, మన తెలంగాణ సైడ్ దొరకాయి. ఇక్కడ అన్నీ ఎక్కువ స్వీట్ యాడ్ చేసింది ఫుడ్లో, బాగానే ఉన్నాయి తినడానికి. సో ఆఫ్టర్ టిఫిన్ ఇప్పుడు మనం ఓం బీచ్, కుడ్లే బీచ్ చూడడానికి వెళ్తున్నాము. వీడియో మాత్రం స్కిప్ అవ్వకుండా మొత్తం చూడండి. ఇది షాపింగ్ వీడియో, అక్కడ నేను బీచ్లో షాపింగ్ చేసిన వీడియో చాలా బాగుంటుంది. బీచ్కి వచ్చాము, ఇక్కడ వ్యూ చూడండి ఇలా ఉంటుంది. ఇక్కడ నుండి మనము బీచ్లోకి వెళ్ళాలి. అంటే పక్క మనకు సముద్రం కనిపిస్తుంది. చిన్న చిన్న స్టెప్స్ ఉన్నాయి, హెవీ కాకుండా చిన్నగానే స్టెప్స్ ఉన్నాయి. చాలా దూరం వరకు ఉంది, ఈ విధంగా స్టెప్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ చూడండి కుడ్లే బీచ్ అని ఉంది. దీనిపైన మనం ఇక్కడ వ్యూ నచ్చితే స్టే చేయడానికి మనకి ఇక్కడ రిసార్ట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి, అండ్ మంచి హోటల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ తినడానికి ఫుడ్. సో బాగుంది ఇక్కడ ప్లేస్, నచ్చితే స్టే చేయవచ్చు. ఇక్కడ మనకు స్విమ్మింగ్ నాట్ అలౌడ్ ఉంది. ఇక్కడ మొత్తం ఇట్లా మెట్లు ఉన్నాయి, మెట్లు మొత్తం ఎక్కి రావాలి మనము. మధ్యలో ఏమో అమ్ముతున్నారు, బాగున్నాయి అన్నీ. ఈ వెరైటీస్ బాగున్నాయి, ఇక్కడేవో పెద్దగా ఉన్నాయి. మనం ఇవి చూద్దాం. ఇది ఎంతమ్మా చాయ్ను? ఎక్కినా 250. అన్నీ సార్ అన్నీ 250ఏనా? బాగున్నాయి అన్నీ వెరైటీగా. ఇది బాగుంది కదా, ఇది ఒకటే కలరు సేమ్. ఇక్కడ మనం తీసుకునే ఈ వస్తువులన్నీ కలర్ అయితే పోవండి, నాది గ్యారంటీ. ఎందుకంటే నేను చాలాసార్లు వచ్చి తీసుకున్నాను ఇక్కడికి. మా సార్ నా కోసం ఏంటది సోడా, నా ఫేవరెట్ సోడా తెస్తున్నాడు నా కోసం. ఇవి బ్యాంగిల్సా? ఇవన్నీ బ్యాంగిల్స్ కావు ఇవి బ్యాంగిల్స్, ఇవి సింగిల్ వేసుకునేది. ఇది బాగుంది, ఇది నచ్చింది నాకు. బ్యాంగిల్స్ లాగా వేసుకోవచ్చు రెండు, ఇవి బాగున్నాయి. బ్యాంగిల్స్ లాగా రెండు వేసుకోవచ్చు ఇవి. నాకు ఇది నచ్చింది, చూద్దాం, ఇది తీసుకుందాం అనుకుంటున్నా. బాగున్నాయి అన్ని. రుద్రాక్ష ఇదేంటి? ఇది ఇది ఎముకలు అదొకసారి చూద్దాం, అది చూద్దాం. ఇది ఏందో వెరైటీ ఉంది, మంత్రాలు చేసేటప్పుడు వేసుకుంటట్టుగా. మొత్తం డేవిల్ బొమ్మలు ఉన్నాయి. ఇవే వేసుకుంటారేమో సినిమాలల్లో మంత్రాలు చేయడానికి. అవి ఇవి ఆ రుద్రాక్షలు బాగున్నాయి. అది ఏంది, అది ఎందుకు వేసుకుంటారు? ఇది బాగుంది, గవ్వాళ్ళు ఒకటి డిఫరెంట్గా ఉంది. ఇది హెయిర్ బ్యాండ్ లాగా యూజ్ చేయొచ్చు. ఇది ఎంత అమ్మా? 120 అమ్మా. సరే ఓకే రైట్. బంజే ఇక్కడ అన్ని పులిగూరలు ఉన్నాయి. అన్నీ 1000 అంట, 1500 అట్లా ఉన్నాయి ప్రైసెస్. దా వెళ్దాం, కిందికి పోదామా? అక్కడికి పోవన్నా బాము, ఎండలా. బాబు తీయ నేను. ఇవన్నీ సముద్రం ముత్యాలట ఏమో మరిగా. ఇది ముత్యాలు దియ్యి ఒకసారి, ఇది పెద్ద ముత్యాలు. ఇదెంత? 2500 ఒకటి లైన్. మా అమ్మ 2500 రేట్ ఉన్నాయి. బామ్మ 2500 అంటే ఎక్కువనే ఇంకా. అది ఇది కూడా వెరైటీ ఉన్నాయి అన్నీ.
ఇవన్నీ వెరైటీ ఉన్నాయి. అది ఇప్పుడు మనం తీసుకునే చూపించావు రెండిట్లో. ఓ మొత్తం బ్లూ కలర్ కూడా ఉంది ఒకటి ఇక్కడ. ఇది తీసుకుంటున్నాం 150 రేట్ చేసి. సో బార్గెనింగ్ అయితే కంపల్సరీ చేయాలి, వాళ్ళు ప్రైస్ అయితే ఎక్కువనే చెప్తారు. ఇది ఏంది ఎక్కువ పెట్టుకునేది ఇలా సరిగా లేదు. పెట్టుకునేది అది లాక్ ఉన్నాయి. తెలుగు వస్తుంది మంచిగా మీకు. అన్నీ వస్తున్నారు. ఇది పెట్టుకున్నా బాగుందో లేదు చూడు. బాగుంది కదా. సరే ఇది తీసుకుంటున్నాను ఇప్పుడు. సో ప్రైస్ 300 చెప్పి 150 100కి అలా ఇచ్చారు. ఇది కూడా డబుల్ రేట్ చెప్తారు మనకి. సో కొంచెం చూసుకోండి. ఇవి చిన్న ఇవి రెడ్ ఉంది అందులో. రెడ్ తీయమ్మా, అందులో రెడ్ ఉంది బాగుంది. రెడ్ అవన్నీ కలిపి ఉన్నాయి కాబట్టి అప్పుడు మనకు సరిగా తెలియలే. ఆమె ఇప్పుడే సెట్ చేస్తుంది అన్ని. ఆ బ్యాగ్లో కూడా ఉన్నట్టున్నాయి ఇంకా చాలా. మనమే ఫస్ట్ బేరం. సరే ఇవి ముత్యాల ఇచ్చే రేట్ చెప్పమ్మా. ముత్యాల అవి అడుగుదాము. అంటే ఈ సెట్ మొత్తమా? ఒకటి లైన్ ఎంత? 2500. ఏమో ఒరిజినల్ మీరు అట్లా చెప్తారు, మాకు తెలియదులే అమ్మా. రింగ్స్ చూడు, పెద్ద పెద్ద రింగ్స్ భలే ఉన్నాయి. ఆకులన్నీ కమ్మలు, ఆకులు, రింగ్స్. సెల్ సెల్ అవి అలక ఉన్నాయి. ఇవి భలే బాగున్నాయి. ఇవి 250 అంట. అన్నీ 250ఏనా ఇవన్నీ? మీరు ప్రైస్ కొంచెం తక్కువ చెప్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రేటు చెప్తున్నారు. ఒక్కసారి తీసుకోండి. ఈ మల్టీ కలర్ బాగున్నాయి. ఇంకా సరేలా ఇక్కడ బాగున్నాయి. అంతే పోయి చాలు దూరంకి వెళ్ళి. అవును అదే పనులు కూరలు పోతున్నాయి. ఇవి ఏంటి టాటాయిస్? మ్యాగ్నెట్ ఎంత? ఇది కూడా బాలేవా? मल्टी कलर है देखो फ्लैट में। ఈ మల్టీ కలర్ ఇది కదా. ఇది రెడ్, ఇది బ్లూను. ఇవి ఇంత ముందు తీసుకున్నాం ఇది ఒకసారి. ఇది కూడా బాగుంది కదా, సేమ్ అదే కానీ కలర్ వేరే దాంట్లోనే. ఇది మంచిగా. ఇది ఇచ్చే రేట్ ఇప్పుడు 150. ఇయ్యు భయ్యా, ఇవి ఇంతే ఉంటాయి రేట్లు. మాకు హైదరాబాద్లో మొత్తం ఫుల్ ఉంటాయి. అటు కోటి అటు పోతాయి. ఏదో ఇక్కడికి వచ్చినాం తీసుకోవాలన్నట్టు. సేమ్ స్టోనే. ఇది బాగుంది. रामेश्वरम जयपुर का कलेक्शन। ఇది బాగుంది. సరే ఇది ఇస్తే ఇవి 150కి తీసుకుంటాం. లాంగ్ కూడా లేదు, ఇది పొట్టిగానే ఉంది. ग्राम प्राइस में रख के बनाते हैं मैडम। సరే అదే ఇప్పుడు రక్క అంత టైం లేదు నాకు. ఇది ఇచ్చి అది స్టోర్ అది అది గోల్డ్ కలర్ ఒకటి, ఇది ఒకటి 300 ఇచ్చి తీసుకుంటారు. రెండు ఇస్తే మీ ఇంతకుముందు ఆమె 150 ఇచ్చింది ఇక్కడ తీసుకుంది. ఇంతకుముందు ఏమో అంత రేట్లు చెప్తున్నాం అన్ని. 300 दे दोगे? 150 150 ఇయ్యు. ये ले लो, ये देंगे आपको 150కా? అది ఇస్తాడు 150కి. కానీ వెనకాల చాయ్ తక్కువ ఉంది కదా కొద్దిగా. आप ज्वेलरी शॉप में बनाना पड़ेगा मैडम एक्स्ट्रा। నేను చేసుకుంటా చాయ్నా. ఇది సైజ్ ఏమన్నా सही जाए वो, उसको एक्स्ट्रा फिटिंग आता है वो ऐसा एडजस्टमेंट करने का, वो बना के देता है। సేమ్ సైజ్ అన్ని. हाँ సరే ఇది ఇచ్చేసి. అది కూడా ఇయ్యు కదా, అది కూడా ఇయ్యు కదా. చేతిలో 150 में नहीं आएगा పోయింది.
లంచ్ ఎరగకపోతే చాలు. మంచిది అంటే నేను దొక్కినట్టు లంచ్ ఎరగకపోతే చాలు. లంచ్ ఎరగకపోతే చాలు. లెన్స్ ఎరిగినాయి పోయింది. 300 ఇవి सेम रेट मैडम. ఇదైనా 300 वो फ्लैट में वो 250 का है. ఇవి 250 हाँ. ఇంకేమున్నాయి ఇంకేమున్నాయి ఇట్లాంటి చైన్ మల్టీ కలర్స్ ఇవి ఒకసారి చూపించు. ఇవి ఇది 450. అమ్మ. అదే రాళ్ళ మేడం, అది స్టోన్. అదే ఇవే కలర్లు అన్నీ ఒకటి కలిపి ఇచ్చి రౌండ్ బాగుందా మళ్ళీ మల్టీ కలర్ ఇది ఉంది కానీ ఈ కలర్ బాగుంది. ఈ చూడు ఇది రెడ్ ఉంది. మల్టీ కలర్ ఇదే మంచిగా రౌండ్. ఈ మధ్యలో బాగాలేవు ఇవి కానీ ఇవి బాగున్నాయి. మధ్యలో బాగాలేక ఓన్లీ ఇవి. ఓకేనా రిష్వాన్ చూడరా బాగుందా ఇది రిషి బాలే రౌండ్ చేసి పెట్టుకో. రౌండ్ ఇదేనా ఇవన్నీ వెరైటీ ఉన్నాయి ఇక్కడ క్లిప్స్ కూడా. ఇది బాగుందా సైజ్ పెద్దగా పెద్దగా అయిందా బాగా సైజు. రిష్వాన్ చూడరా ఇది ఎట్లుంది కానీ పెద్దగా అయింది సైజ్. కాదు ఒక్క నిమిషం కూడా వేరే కలర్ పెట్టుకుంది. ఇది చూడు उसे 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 मैं ले नाक उसे पावना मिंदा ఇది आ गाड़ी तो भी दो उधर लाओ ना. బాగుందా తీసుకోవచ్చు మరి బాగుందని లేదు. మామూలు ఉందా बाकल भी बनेंगे ఆ మల్టీ కలర్ ఇవ్వ భయ్యా మల్టీ కలర్ ఒకసారి తీసుకొని చూస్తా. మల్టీ కలర్ మల్టీ కలర్ కానీ కొంచెం డార్క్ ఉంటుంది. ఇది ఏర్పడతలేదు కదా ఇగో మల్టీ కలర్. ये डार्क में राउंड शेप का है. రౌండ్ షేప్ కూడా ఉన్నాయి ఇలా సేమ్ దాంట్లో రౌండ్ షేప్ కూడా ఉన్నాయి. 400 చెప్తుడు కదా. ఏది బాగుంది అన్నిట్లలో? ఇవే తీసుకుందామంటే కలర్ లెక్కనే అది అగది గోల్డ్ కలర్ సిల్వర్ అదే అది 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 ये टाइगर आइस. అది అదొకసారి చూద్దాం. అల్లనే ఇవి ఒకటి ఎంత ఇది? एक लाइन 350 का है मैडम. आपको चेन पड़ाना, चेन बना के चाहिए तो भी बना के देंगे. ఇది రెండు కలిపి బాగుందా? రెండు కలిపితే బాగుంది కానీ సైజ్ చిన్న ఉంది. నెక్ మందం కూడా వస్తలేదు. नहीं आपको चेन चाहिए तो डबल में भी हम बना के. నెక్ మందం కూడా వస్తలేదు ఇది. నేను రెండు అయితే బాగున్నాయి. రెండు ఎంతకి ఇస్తాం? 2 లైన్స్ 600 700. 200 ఇస్తా. 100 తీసుకోలేదు. అది నెక్ మందం కూడా వెనకకి వస్తలేవు. వెనకకి చైన్ పెంచుకోవాలి మళ్ళీ. ఒక్క సైజు నెక్ మందం కూడా రావట్లేదు కదా. అది తీసుకుందామంటే ఈ కలర్ బాగుంది ఇంకా కదా. ఇందులో డార్క్ గ్రీన్ కూడా ఉంది. ఇది డార్క్ గ్రీన్ ఇది కింద గ్రీన్ గ్రీన్ ये डार्क ग्रीन. ఇది ఆల్రెడీ ఉన్నట్టుంది కదా నీకు. నాకు డార్క్ గ్రీన్ ఎక్కడ ఉంది? లేదు. అయ్యా మనం ఇప్పుడు వెళ్ళే వే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ మనకు ఆన్ ద వేనే సముద్రమా బీచ్ ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్. సముద్రం అయితే చాలా బాగుంది. ఒక్కసారి చుట్టుపక్కల వ్యూ చూడండి. బీచ్ చుట్టుపక్కల ఒక సైడ్ మనకు బీచ్ వచ్చింది. అది ఓం షేప్లో ఉంది. బీచ్ పైనుండి చూసినప్పుడు మనకు ఓం షేప్లో కనిపిస్తుంది. అండ్ మనకు ఇటు సైడ్ అన్ని చెట్లు ఉన్నాయి. మనం అక్కడ దాని కింద ఉయ్యాలలో బీచ్లో తిరిగి అలసిపోయినా, స్విమ్ చేసి అండ్ అలసిపోయినా, బీచ్లో ఆడి అలసిపోయినా మనం రిలాక్స్ కావడానికి మనకు చెట్ల కింద
చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, ఉయ్యాలలు ఉన్నాయి, టేబుల్స్ ఉన్నాయి. ఇదిగోండి ఈ విధంగా ఉయ్యాల. అండ్ మనకు ఇక్కడ కేఫ్ ఉంది చూడండి, నమస్తే కేఫ్ ఉంది ఇక్కడ. చాలా ఫేమస్ కేఫ్ ఇది. మనం ఏదైనా ఫుడ్ తినడానికి, ఇక్కడ మనం ఏమైనా డ్రింక్స్ తాగడానికి కేఫ్ ఉంది. అండ్ టాటూస్ వేయించుకునేది ఉంది ఇక్కడే. మనకు టాటూస్ కూడా వేయించుకోవచ్చు. ఆ బీచ్ అపోజిట్లోనే మనకు ఇట్లా ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. అటు సైడ్ బీచ్ ఉంది, ఇటు సైడ్ కేఫ్ ఉంది, మళ్ళీ ఒక సైడ్ అన్ని చెట్లు ఉన్నాయి. ఒకసారి బీచ్ చుట్టుపక్కల చూడండి, చాలా బాగుంది ఇక్కడ వ్యూ. ఇక్కడ మీరు గమనిస్తే మీకు తెలుస్తుంది ఓము షేప్ కర్వ్ లాగా వచ్చింది. మనము పైనుండి డ్రోన్లో చూసినప్పుడు మనకు ఈ షేప్ కనిపిస్తుంది. ఈ విధంగా ఉంటుంది బీచ్ వచ్చి. బీచ్ అండ్ ఓమ్ బీచ్ రెండు ఒక దగ్గరనే ఉన్నాయి. ఒక్కసారి ఆ బీచ్ వ్యూని, ఆ సౌండ్స్ని వినండి ఎంత బాగున్నాయో. ఇక్కడ బీచ్లో అలలు అంత పెద్దగా రావట్లేదు, చిన్న చిన్న అలలే వస్తున్నాయి. ఫ్యామిలీ వాళ్ళకి చాలా బాగుంటుంది ఇక్కడ ఎంజాయ్ చేయడానికి. ఇక్కడ ఇది మధ్యలో ఎందుకు కట్టారంటే ఎవరైనా ఏజ్డ్ వాళ్ళు, చిన్నపిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకి కన్వీనియంట్గా ఉండడానికి మధ్యలో ఒక రోప్ వేసిండ్రు. ఆ రోప్ను పట్టుకొని మనం స్విమ్ చేయొచ్చు. ఎవరైనా వాటర్ అంటే భయపడే వాళ్ళ కోసం ఇది కట్టారు ఈ విధంగా రోప్ని. నెక్స్ట్ వచ్చి మురుడేశ్వర్ టెంపుల్ వీడియో, గోపురం వీడియో ఉంటుంది. సో మిస్ కాకండి, ఇంకా చాలా మంచి వీడియోలు ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.